Yes, absolutely. Yes, yes. Lakshman Rao garu, good morning అండి. ఆశా గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. లక్ష్మణ్ రావు గారు, ఈ లెటర్ సంబంధించి వార్ నడుస్తూ ఉంది. అసలు లెటర్ ఏ విధంగా రాశారు అనేది ఒక పాయింట్. నిన్న కూడా మాట్లాడుకోవడం జరిగింది. మీ యొక్క క్లారిటీ కూడా తీసుకుందాం. ఎందుకంటే అయిపోయిన తర్వాత, ఫలితాలన్నీ అయిపోయిన తర్వాత, నిన్న కూడా ఈ క్వశ్చన్ అడిగాను, మీ అభిప్రాయం కూడా తెలుసుకుందాం అని చెప్పి మళ్ళీ అడుగుతున్నాను. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, ప్రజా తీర్పు వచ్చిన తర్వాత అవ్వాతాతలు ఏమైపోయారు, అమ్మఒడి ఇచ్చినటువంటి మహిళలు ఏమైపోయారు, రైతులు ఏమైపోయారు, ఆర్థిక సెంటర్లు పెట్టాము, ఇవన్నీ కూడా ఎట్టిపోయాయి ఇంతమంది ఓటర్లు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇంటర్వెల్ అన్నారు, ఓకే. కానీ బూస్ట్ ఇవ్వడానికి ఏం చెప్పారు? టీడీపీకి నెక్స్ట్ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తాము, ప్రతిపక్షంలో కూడా లేకుండా చేస్తామని చెప్పేసి ఒక మాట మాట్లాడారు. అంటే ప్రతిపక్ష హోదా లేకుండా చేసేది ఎవరు? ప్రజలు. ఇంతకుముందు జయరాం గారు చెప్పిన విధంగా ఏదైనా నిర్ణేతలు అంతిమంగా ప్రజలే, ప్రజా తీర్పే మనం అనుగుణంగా ముందుకెళ్తాము. నాకు ప్రతిపక్ష హోదా లేదు, ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి అడగడానికి గల కారణం ఏంటి అనేది ఒకటి తెర మీదకి వస్తుంది. ఇవ్వడానికి ప్రజల తీర్పుని పట్టించుకోవడం లేదా, లేదంటే నెక్స్ట్ టైం ఒకవేళ ఇప్పుడు 11 స్థానాలు వస్తే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తారు స్పీకర్ని కనుక, నెక్స్ట్ టైం టీడీపీకి ఒకవేళ మీరు అనుకున్న విధంగా 5, 6 స్థానాలు వచ్చాయనుకోండి, లేదు చంద్రబాబు తప్ప ఎవరు గెలవలేదనుకోండి, చంద్రబాబు ఒక్కరికి కూడా ప్రతిపక్ష హోదా ఇస్తారా? అసలు ఏంటి మీ ఒపీనియన్లో ప్రతిపక్ష హోదా అంటే ఎబ్రివేషన్ ఏంటి? ఆశా గారు, మీకు ప్యానెల్లో పెద్దలకి, ఐన్యూస్ వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు. నిజంగానే మనం ప్రతిపక్ష హోదా అనేది మనం పెట్టుకున్నది. రాజ్యాంగ ఆర్టికల్స్ లో ఎక్కడ 10% ఖచ్చితంగా 10% ఉండాలి, ఉంటేనే ప్రతిపక్షం అనేది ఎక్కడ లెక్కించబడలేదు, రాయలేదు. ఇలా ఆర్టికల్స్ చదవచ్చు. కానీ ఏంటంటే ప్రతిపక్షం అనేది ఉండాలి, పార్లమెంట్ లో అయినా అసెంబ్లీలో అయినా మనం పెట్టుకున్నది. అంటే ప్రతిపక్షం ఉంటేనే బలంగా వాయిస్ వినబడుతుంది. ప్రజల పక్షాన మాట్లాడాలంటే ప్రతిపక్షం ఉండాలి. ఏకాభిప్రాయంగా అధికార పక్షమే కాకుండా ప్రతిపక్షం ఉంటేనే అక్కడ ప్రజల తరపున వాయిస్ రావాలంటే ప్రతిపక్షం ఉండాలని మనం పెట్టుకున్నది. అది సాంప్రదాయంగా కొనసాగుతా ఉంది. ఇది మేము జగన్మోహన్ రెడ్డి గారు మేము ఒక లెటర్ రాశారు. సార్, మాకు ఉన్నటువంటి ఇప్పుడు టెక్నికల్ గా ఏవైతే 18 మంది మాకు ఎమ్మెల్యేలు లేరు, 11 మంది ఉన్నారు. ఖచ్చితంగా మాకు ప్రతిపక్ష హోదా కల్పించండి, ప్రజల తరపున మా వాయిస్ వినిపిస్తామని అన్నారు. దానికి మీరు సానుకూలంగా మంచి దాంట్లో అర్థం ఏమిటి అనేది లక్ష్మణ్ రావు గారు ఆలోచించి చాలా క్లారిటీగా మాట్లాడతారు మీరు. నేను కూడా చాలా క్లారిటీగానే అడుగుతూ ఉన్నాను. గత అసెంబ్లీ ఎలక్షన్స్ అందరం చూసే ఉన్నాం. 14, 19 అంటే రాష్ట్ర విభజన తర్వాత గురించి మాట్లాడుతున్నాను, ఉమ్మడి రాష్ట్రం గురించి మాట్లాడలేదు. ఎందుకంటే అప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ వచ్చింది కాబట్టి. 2014లో అసెంబ్లీ జరిగిన తీరు చూసాము, 2019లో జరిగిన తీరు కూడా చూస్తున్నాం. ఏ పార్టీ అతీతులేం కాదు అసెంబ్లీ సమావేశాలు వ్యవహరించిన తీరుతెనులు. కానీ 2019లో అంతకు మించి అనే విధంగా జరిగింది. ఎప్పుడైనా మిగిలిన ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నప్పుడు కంట్రోల్ చేసే ప్లేస్ లో ఒక అధినాయకుడు ఉంటారు. అధినాయకుడే లేచి 23 వచ్చాయి, 4 తీసేస్తే ప్రతిపక్ష హోదా కూడా ఉండదు, ఏం మాట్లాడుతున్నా కూర్చోవయ్యా అన్నటువంటి సిచ్యువేషన్ మనం అసెంబ్లీలో చూసాం. అదే సిచ్యువేషన్ ఇప్పుడు కూడా ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడున్నారు. మీకు వచ్చే ఎలక్షన్స్ లో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తామని. వై నాట్ 175 అనడానికి రీజన్ ప్రతిపక్ష హోదా లేకుండా నాకు నేనే అసెంబ్లీ మొత్తం నా యొక్క నాయకులు, నా యొక్క ఎమ్మెల్యేలు మాత్రమే నిండిపోయే విధంగా, నేను ఏ జీవో తీసుకొస్తే ఆ జీవో అమలయ్యే విధంగా ఉండే వాతావరణాన్ని, అట్మాస్ఫియర్ని తీసుకురావాలని చెప్పి ఒక విధంగా ముందుకెళ్లారు. కానీ అది జరగలేదు. ప్రజా తీర్పు మనం చూస్తున్నాం. అటువంటి ఒపీనియన్ చాలా సందర్భాలు చెప్పున్నారు. ప్రతిపక్షాల్లో హోదా లేకుండా నేను ఒక్కడనే చేయాలి, లేదంటే ఇంకా చాలా ఉన్నాయనుకోండి. అటువంటి పరిస్థితుల్లో మీరు అనుకున్నప్పుడు అది రివర్స్ అయినప్పుడు దీన్ని ఏ విధంగా చెప్తారు అనేది. ఆశా గారు, వై నాట్ 175 అంటే ఖచ్చితంగా మా నాయకుల్లో, మా కార్యకర్తల్లో ఉత్తేజపరచడానికి. ఎందుకంటే వాళ్ళు కూటమిగా 3 పార్టీలతో వచ్చినప్పుడు బలంగా మేము కూడా పోరాడాలి. మా నాయకుల కార్యకర్తలు ఎక్కడ కూడా నిరుత్సాహం కానీ నిర్లక్ష్యం కానీ ఉండడానికి మేము ఎత్తుకున్నటువంటి ఒక నినాదం. ఎందుకంటే వై నాట్ 175 అనేటప్పుడు ఖచ్చితంగా ఒక 150 సీట్లు 160 సీట్లైనా మాకు వస్తాయి. మీరు చేసినటువంటి సంక్షేమం, అభివృద్ధి ఏవైతే 2,90,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా బెనిఫిషియరీ అకౌంట్ లోకి ఇవ్వడం జరిగింది. రైతులకు అవనివ్వండి, కార్మికులకు ఇప్పటికీ మళ్ళీ అదే పాట. లక్ష్మణ్ రావు గారు, మళ్ళీ అదే వద్దు, మనకి పాడిందే పాట ప్రతిరోజు కాదు కదా. ఏ విధంగా అనేది ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడుతున్నాం. మళ్ళీ మీరు అమ్మఒడి ఇవన్నీ అంటే కనుక టైం సరిపోదు. గత నుంచి వింటూనే ఉన్నాం. పాయింట్కి వస్తున్నానండి ఆశా గారు, పాయింట్కి వస్తున్నాను. నేను అనేది ఏంటంటే మేము ఆ రకంగా వెళ్ళాం, ప్రజలు ఇచ్చిన తీర్పు శిరస వహించాం. ఖచ్చితంగా
ఇప్పుడు బాల్ అనేది వాళ్ళ కోర్టులో ఉంది. మాకు ప్రతిపక్ష హోదా ఇస్తారా ఇవ్వరా? ఇస్తే మేము అసెంబ్లీకి వచ్చి మా యొక్క గళాన్ని వినిపిస్తాం. ఇవ్వలేదనుకోండి తదుపరి కార్యాచరణ ఏంటనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తారు. ఆ రకంగా మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి మేము కూడా మీకు మొత్తం జీరో అయితే చేయలేదు. 11 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. గతంలో 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు అంటే ప్రతిపక్ష హోదా అవ్వచ్చు అనే మీరు అనొచ్చు. కాకపోతే 23 మంది ఉన్నప్పుడు ఆ రాజకీయ పార్టీకి అది ఎప్పుడు చూడనటువంటి ఎదురు దెబ్బ అయినప్పటికీ వచ్చారు, సమావేశాల్లో పార్టిసిపేట్ చేశారు. గతంలో 14లో కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చారు, పార్టిసిపేట్ చేశారు. మధ్యలో వచ్చినటువంటి డిస్కషన్స్ కావచ్చు, ఈ మాటలు కావచ్చు, ఇద్దరు నాయకులు కూడా అసెంబ్లీని ఒక కౌరవ సభ కింద వర్ణించి వెళ్ళిపోయారు. ప్రజల్లో ఉన్నారు, మళ్ళీ సీఎంగా అడుగు పెడతాన్నారు, సీఎంగానే అడుగు పెట్టారు. కానీ మీ దృష్టిలో ప్రతిపక్ష హోదా అంటే ఏంటి? మరొక పార్టీకి లేకుండా చేస్తామనేటువంటి మీరు ఇప్పుడు ప్రతిపక్ష హోదా గురించి అడగడానికి కారణం ఏంటి అనేది, మీకు 11 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు కదా, వారి యొక్క అభిప్రాయాలని లేదంటే వారి యొక్క సమస్యలని అసెంబ్లీ దృష్టికి తీసుకురావాలి. దానికి తోడు ఏదైతే శ్వేతపత్రాలను కూడా రిలీజ్ చేస్తామని చెప్తోంది ఇప్పుడున్నటువంటి సర్కార్. కాబట్టి దాంట్లో ఉన్నటువంటి తప్పు ఒప్పని చెప్పడానికైనా సరే మీరు అసెంబ్లీలో ఉండాలి. ఒకవేళ అసెంబ్లీకి హాజరైన తర్వాత ఏదైనా మీకు తక్కువ సమయం ఇచ్చి లేదంటే గతంలో మాదిరిగా మైకులు కట్ చేస్తూ ఉంటే అప్పుడు ప్రజలే చూస్తారు, మరొకసారి ప్రజల తీర్పుకి ఆస్కారం ఉంటుంది కదా. అదే కాదు ఆశ గారు, వీళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి, ఇబ్బందికరమైన వాతావరణం ఏంటి, వీళ్ళకి ఉన్నటువంటి అభ్యంతరం ఏంటి, ఎందుకు ఇవ్వరు, దేనికి ఇవ్వరు, అది కూడా చెప్పాలి కదా. ఈ రోజున ప్రతిపక్ష హోదా ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఏ బిల్లునైనా అడ్డుకుంటారు, మాట్లాడతారు, లేదా ఆ ప్రజలు బలంగా గలాన్ని తీసుకెళ్తారు అని వాళ్ళ భయం. భయం లేని వాళ్ళు అయితే ప్రతిపక్ష హోదా ఇస్తారు, ఎదుర్కొన్న వాళ్ళు అయితే ప్రతిపక్ష హోదా ఇస్తారు. తీసుకుందాం. స్టే ట్యూన్డ్.